यहाँ के लोग इस भाषा को समझे, इसलिए उन्होंने इस भाषा में बाइबिल की स्थिति झारखंड, उड़ीसा और छत्तीसगढ़ में मैक्सिमम गांव जनजाति के लोग मुझे ये भाषा को बोलता है। ప్రైజ్ ది లార్డ్. దయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు చూపెట్టబోయే వీడియో మీరు ఆశ్చర్యపోతారు. అవునండి, ఎందుకంటే జార్ఖండ్లో ఒక వ్యక్తి, ఖాళీగా ఉన్న వ్యక్తి ఏం పని చేయాలో అర్థం కాకపోతే ఇలాంటి పనులు చేస్తారనే ఒక మంచి ఎగ్జాంపుల్ మనకు చూపెడుతున్నాడు. ఈ వ్యక్తి బైబిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి చూపెడుతున్నాడు. ఏంటిదంటే, ఈ బైబిల్ అంట గ్రీక్ భాష నుండి జార్ఖండ్లో ఉన్న ఒక ట్రైబ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ అయిందని. ఆ ట్రైబ్ ఆల్మోస్ట్ 19 ట్రైబ్స్ అనేవాళ్ళు, అంటే 19 ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు ఆ భాష చదువుతారు. ఆ భాషలో ట్రాన్స్లేషన్ జరిగిందని, అక్కడ ఉన్న ట్రైబ్ పీపుల్ ఈ పుస్తకం చదువుతున్నారని బాధతో, బైబిల్ పైన ఉన్న కసితో, క్రిస్టియానిటీ మీద ఉన్న కోపంతో ఆ బైబిలే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాడు. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. झारखंड, उड़ीसा और छत्तीसगढ़ में मैक्सिमम गांव जनजाति के लोग मुझे ये भाषा को बोलता है। उसके लिए पर वो सुनने वाला मामला नहीं है. చూశారు కదా. ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా ఏం అర్థమైంది? మన భారతదేశంలో ప్రజలు ఎంత ఖాళీగా ఉన్నారో మీకు అర్థమైపోతుంది. ఏం పని చేయాలో అర్థం కాక, ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుంది అని అర్థం కాక, ఎక్కడ ఏ విధంగా పని దొరకనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక మతం పైన, ఒక కులం పైన లేదా ఒక కమ్యూనిటీ పైన బురద చల్లే పనిలో కంటిన్యూగా ఉంటారు. ఎందుకంటే దీనికి వాళ్ళకు బాగా డబ్బులు కూడా వస్తాయి. క్లిప్లో ఈ వ్యక్తి ఎంత ఖాళీగా ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. బైబిల్ ఒక భాష నుంచి ఇంకొక భాషలో ట్రాన్స్లేట్ అయితే ఇతనికి ప్రాబ్లం ఏంటిది? ప్రజలు చదివితే ప్రాబ్లం ఏంటిది? ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. మనం చదువుకున్న అకాడమికల్ పుస్తకాలు కూడా ఎన్నో భాషల నుండి ట్రాన్స్లేషన్ అయ్యి మన భాషల్లో మనం చదువుకుంటున్నాం. ఈవెన్ భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇవన్నీ ట్రాన్స్లేషన్ చేయబడ్డాయి. కాబట్టి ఈరోజు ప్రతి వాడు చదువుతున్నాడు. తెలుగు నుండి ఇంగ్లీష్, సాంస్క్రిట్ నుండి హిందీ నుంచి మరి వేరే లాంగ్వేజెస్, ఇవన్నీ ట్రాన్స్లేషన్ చేశారు కాబట్టి చదువుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే, గ్రీక్ భాష నుండి వాళ్ళ ట్రైబ్కి సంబంధించిన భాషకు ట్రాన్స్లేషన్ జరిగిందని, అక్కడ ఉన్న ప్రజలు ఈ పుస్తకం చదివి క్రీస్తును అంగీకరించుకుంటున్నారు అనే బాధతో పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇది తెలివైన పనా లేకపోతే మూర్ఖత్వమా? మీరే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.